బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ అయిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటి. హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా, బాలీవుడ్ లో బిగ్ బాస్ గా స్టార్ట్ అయ్యి టాలీవుడ్ లోకి కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ షో. సక్సెస్ఫుల్ గా 8 సీజన్లు కంప్లీట్ చేసుకుంది షో. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం తెలుగు ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ కాస్త త్వరగానే స్టార్ట్ అవుతుందని రూమర్స్ వినిపించిన నేపథ్యంలో బిగ్ బాస్ పై ఓ అప్డేట్ అయితే బయటకొచ్చింది. వివాదాలు, కాంట్రవర్సీలు, రిస్క్ గేమ్స్, ఆటలు, పాటలతో ప్రతిక్షణం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ అందించే షో బిగ్ బాస్. టెలివిజన్ రంగంలో సంచలనంగా మారిన ఈ రియాలిటీ షో తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విజయవంతంగా రన్ అవుతోంది. కన్నడలో మనకంటే ముందు ఇది సక్సెస్ అయింది. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన 8 సీజన్స్ లో 2 సీజన్స్ మాత్రమే ఫెయిల్ అయ్యాయి. దీంతో నెక్స్ట్ సీజన్ ను అంతకు మించి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఇక ఇప్పుడు సీజన్ 9 పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. కొన్ని రోజులుగా ఈ సీజన్ గురించి రోజుకో న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరు హోస్ట్, కంటెస్టెంట్ సంగతి ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత 2వ సీజన్, 6వ సీజన్, 7వ సీజన్లు పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో సీజన్ 8 ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసి బెటర్ అనిపించుకున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ను అన్ని సీజన్స్ కంటే మించి ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ షో గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి కాస్త త్వరగా స్టార్ట్ అవుతుందనే అనుకున్నారు. వీలైతే సమ్మర్ లోనే స్టార్ట్ అవ్వచ్చు అని కూడా అన్నారు. కానీ మే నెల దాటిపోయింది. జూన్ లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలైతే కనిపించట్లేదు. దీంతో ఆగస్ట్ లో ఏమైనా ఈ షో స్టార్ట్ అవుతుందా, లేక ఎప్పటిలాగానే సెప్టెంబర్ లోనే మొదలవుతుందా అనేదైతే క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 దాదాపుగా ఆగస్ట్ లోనే మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ నడిపించాలంటే ఆ హోస్ట్ కు చాలా ఓపిక ఉండాలి. హౌస్ లో ఉన్న సెలబ్రిటీస్ పై కమాండ్ కూడా ఉండాలి. ఆ విషయంలో ఎన్టీఆర్, నాగార్జున సక్సెస్ అయ్యారు. కానీ సెకండ్ సీజన్ ను హోస్ట్ చేసిన నాని మాత్రం సరిగ్గా చేయలేకపోయారు. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తే సెకండ్ సీజన్ ను నేచురల్ స్టార్ నాని చేశారు. ఇక 3వ సీజన్ నుంచి 8వ సీజన్ వరకు విజయవంతంగా బిగ్ బాస్ నడిపిస్తున్నారు కింగ్ నాగార్జున. అయితే 1-2 సీజన్లు నాగార్జున కూడా కొంచెం తడబడ్డారు. దీంతో హోస్ట్ గా నాగార్జునను తప్పిస్తారని రూమర్స్ కూడా వినిపించాయి. అంతేకాదు ఈ సీజన్ హోస్టింగ్ విషయంలో విజయ్ దేవరకొండ, బాలకృష్ణ పేర్లు వైరల్ గా మారాయి. కానీ ఎప్పటిలాగే ఈ సీజన్ సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జునకు దాదాపుగా 30 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ షోలో పాల్గొనబోయే సెలబ్రిటీస్ కు సంబంధించి పలువురు పేర్లు కూడా బయటకొచ్చాయి. అందులో కుమారి ఆంటీ, ఉదయ్ భాను, పంచిక్ బబ్లు, అలేఖ్యా పికిల్స్, రమ్య మోక్షతో పాటు పలువురు యూట్యూబర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.